నెల్లూరు నగరానికి దగ్గరగా కృష్ణపట్నం పోర్టుకి అతి సమీపంలో క్రిస్ సిటీ చకచక ఏర్పాటవుతుంది. జగన్ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన క్రిస్ సిటీ నేడు వడివడిగా ముందుకు సాగుతుంది. క్రిస్ సిటీతో నెల్లూరు, తిరుపతి జిల్లాలకు మహర్దశ పట్టనుంది. అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచ స్థాయి కంపెనీలు, సంస్థలు క్యూ కడుతున్నాయి. ప్రభుత్వ చర్యలపై ఏబిఎన్ ఫోకస్. దక్షిణ భారతదేశ అభివృద్ధికి విశాఖ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలోని క్రిస్ సిటీ, కడప జిల్లాలోని కుప్పర్తి, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత టీడీపీ హయాంలో భూముల సేకరణ మొదలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇండస్ట్రియల్ కారిడార్ల ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనుల వేగం పెంచుతూ భూసేకరణ పూర్తి చేస్తుంది. ప్రస్తుతం క్రిస్ సిటీ నోడల్లో ఎకరా భూమి ధర 1,74,00,000 రూపాయలు, ఓర్వకల్లు నోడల్లో ఎకరా భూమి ధర 1,50,00,000 రూపాయలు, కొప్పర్తి నోడల్లో ఎకరా భూమి 1,25,00,000గా ప్రభుత్వం నిర్ధారించింది. ఈ నోడళ్లలో పరిశ్రమలతో పాటు హౌసింగ్, హాస్పిటల్స్, మాల్స్, లైబ్రరీలు, పార్కులు వంటివి ఏర్పాటు చేయనున్నారు. రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లను బట్టి ధరలు మారే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద భూములు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వ రంగమైన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ మౌలిక సదుపాయాలు కల్పించనుంది. ఈ 3 నోడళ్లలో మొదటి దశగా 29,254 ఎకరాలని అభివృద్ధి చేయనుంది. అందుకు 3,300 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. శరవేగంగా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. క్రిస్ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచ స్థాయి కంపెనీలు, సంస్థలు అమిత ఆసక్తిని చూపుతున్నాయి. దానికి 10 కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది. నెల్లూరు నగరం, గూడూరు, నాయుడుపేట పట్టణాలకు సమీపంలో క్రిస్ సిటీ ఉంది. అతి సమీపంలోనే సాగరమాల రోడ్డు నూతనంగా నిర్మితమవుతుంది. కూతవేటు దూరంలో కోల్కతా టు చెన్నై జాతీయ రహదారి కూడా దీనికి ప్రత్యేకమే. దేశ విదేశాల నుంచి రాకపోకలకు రేణిగుంట, చెన్నై ఎయిర్పోర్టులు అనుకూలంగా ఉంటాయి. విజయవాడ టు చెన్నై రైలు మార్గాలు సమీపంలోనే ఉన్నాయి. అతి తక్కువ ఖర్చుతో భారీ పరిశ్రమ లోపలికి రైలు మార్గం ఏర్పాటు చేసుకునే వీలుంది. సముద్ర తీరం కావడంతో పచ్చదనానికి కొదువే లేదు. తీర ప్రాంత గ్రామాల మధ్య మత్స్యకారులు ఇప్పటి వరకు చేపల వేట, కొద్దిపాటి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. పరిశ్రమలు వస్తే మ్యాన్ పవర్ కు కొదవ ఉండదు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో క్వార్ట్జ్, మైకా, సిలికా, లాట్రైట్ వంటి అనేక రకాల ఖనిజాలు లభ్యమవుతాయి. స్థానికులకి ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతా ఉన్నది. ఈ క్రిస్ సిటీ రావడం వలన పలు జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల రాకతో స్థానికంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతా కూడా మా ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ క్రిస్ సిటీలో ఇప్పటికే ఎకరా కోట్ల రూపాయలు బరకడం, ఈ సమీప ప్రాంతంలో అంతా కూడా భూములకి రెక్కలు రావడం, అన్ని కూడా పరిసర ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్లు కానివ్వండి అన్ని వెంచర్లు వేయడంతో స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ స్థానికంగా జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు రావడంతో స్థానిక యువతకి ఉపాధి పెద్ద ఎత్తున లభిస్తూ ఉంది. ఈ యువతకి ఉపాధి లభించడంతో స్థానికంగా ఉన్న మా చుట్టుపక్కల గ్రామాలంతా కూడా అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉన్నాయి. ఈ క్రిస్ సిటీ రాక మా జీవితాలు ఎంతో కూడా మేలు చేసిందనేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క నెల్లూరు జిల్లాలో క్రిస్ సిటీ అనే పేరుతో పెద్ద జాతీయ, అంతర్జాతీయంగా కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఈ యొక్క క్రిస్ సిటీ డెవలప్మెంట్, ఈ యొక్క ఫ్యాక్టరీలు, భారీ పరిశ్రమలు, ఆ భారీ పరిశ్రమలు అవి మన నెల్లూరు జిల్లా కోట, వాకాడు, కృష్ణపట్నం పోర్టు, మైపాడు, వెంకటాచలం, మరి గూడూరు ప్రాంతాలు, చిల్లకూరు, ఈ యొక్క గూడూరు ప్రాంతాల్లో అనేక వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూముల్లో ఫ్యాక్టరీలు నిర్మించే దానికోసంగా ఈ క్రిస్ సిటీ అనే పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సంస్థ. కాబట్టి రాష్ట్రంలో ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఆ యొక్క ఫ్యాక్టరీలు రావడం వల్ల, క్రిస్ సిటీ రావడం వల్ల కోట్లాది రూపాయలు భూములు
రేట్లు అధికంగా పెరిగాయి. క్రిస్ సిటీ అన్ని విధాల పరిశ్రమలు, మరీ ముఖ్యంగా భారీ అతి భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనుకూలం. అందుకే దేశ విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు, సంస్థలు క్యూ కడుతున్నాయి. 37,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కూడా జరిగాయి. క్రిస్ సిటీలో అంచనాల మేరకు పరిశ్రమలు వస్తే ప్రభుత్వాల ఆదాయాలకు, స్థానిక ప్రజల ఉద్యోగాలు, ఉపాధికి డోకా ఉండదు. నెల్లూరు, తిరుపతి జిల్లాల రూపురేఖలు మారడం ఖాయం.